రాష్ట్రంలో వంతెనలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి చాలా మంది కూడా ఆందోళన జరగడం జరుగుతూ ఉంది అధ్యక్ష. తమరు కూడా గతంలో R&B మంత్రిగా పనిచేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేశాము, గతంలో మనం చేసినటువంటి పనులు తప్ప ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అనుచిత వారి యొక్క అనుభవం లేని రాహిత్యంతో రోడ్లన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ మెయింటెనెన్స్ అవి లేకపోవడం వల్ల వంతెనలు ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం అధ్యక్ష. అదే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పాట్ హోల్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో 1032 కోట్ల రూపాయలతో మొత్తం రాష్ట్రాలను కూడా గుంతలు లేని రాష్ట్రంగా చేయడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా ఏదైతే NDB కింద వాళ్ళు తీసుకునే రుణాలు కట్టలేకపోవడం వలన కూడా చాలా మంది కూడా మనకు 1650 కోట్లు ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ కింద కట్టవలసిన అమౌంట్ కూడా కట్టలేకపోవడము, దానితో 1920 కోట్ల రూపాయలకి ఆ రోజు వాళ్ళకి చెల్లించింటే ఈ పార్టీకి మనకు 2528 కిలోమీటర్లు ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళం అధ్యక్ష. నాడు ఆ ప్రభుత్వం చేసిన పాపాలు ఈ రోజు మమ్మల్ని వెంటాడుతా ఉన్నాయి. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఎక్కడైతే ఈ యొక్క పార్ట్ హోల్సే కాదు ఈ సింగిల్ లేయర్ లేయాలని చెప్పి కూడా మేమందరం కూడా ఆలోచన చేసి మా గౌరవ సెక్రటరీ గారు కావచ్చు, ఈలు కావచ్చు, అందరం కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉన్నాము. వాటన్నిటిని కూడా తీసుకొని త్వరలోనే ఈ వర్షాకాలం దాగిన తర్వాత మొత్తం వేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష.